అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఉపయోగించుకోవడంలో భారతీయ పరిశ్రమలు సంస్థల వెనుకడుగు. బోస్టన్ కన్సల్టెన్సీ తాజా నివేదిక వెల్లడి. జెన్ ఏఐ ప్రయోజనాలను 80% డెవలపర్లు గుర్తించినా ఉపయోగిస్తున్నది 39%. భద్రతపై సందేహాలు, ఉద్యోగాలు పోతాయనే భయమే కారణమంటున్న బాధితులు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెన్ ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో భారత పరిశ్రమలు సంస్థల వెనుకడుగు వేస్తున్నాయి. గ్లోబల్ ఐటీ పవర్ హౌస్గా గుర్తింపు పొందడంతో పాటు టెక్నాలజీ ట్రేడ్లో $250 బిలియన్ల పరిశ్రమగా 50 లక్షల మంది ఐటీ నిపుణులతో విరాజిల్లుతున్న భారత ఐటీ పరిశ్రమ జెన్ ఏఐ కీలక మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి అవుట్ సోర్సింగ్ రంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న దశలో LLM, ఫైన్ ట్యూనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల్లో యువతరం నెక్స్ట్ జనరేషన్ 51% మేర స్కిల్డ్ టాలెంట్ గ్యాప్ను ఎదుర్కొన్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో కృత్రిమ మీద ఏఐ సంబంధిత ఆవిష్కరణలో తమ ప్రాధాన్యతలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన భారత నిపుణుల్లో వ్యక్తమవుతుంది. జెన్ ఏఐ వల్ల కలిగే ఉత్పాదకత వృద్ధి ప్రయోజనాలను 83% డెవలపర్లు గుర్తించినా వారు దీన్ని ఉపయోగిస్తున్నది 39%. దానిని అనుసరిస్తూ తమకు తగ్గట్టుగా వర్తింపజేసుకునే నవయువ డెవలపర్లు 31%కే పరిమితి అవుతున్నట్టు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ BCG తాజా అధ్యయనంలో తెలిపింది. ఈ సవాలును సరైన పద్ధతుల్లో సమాధానాలు వెతుక్కోవడంలో పాటు దాన్ని అధిగమించే దిశలో చర్యలు చేపట్టకపోతే గ్లోబల్ ఏఐ లీడర్లుగా ఉన్న USA, చైనాల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ రంగంలో మధ్యస్థ శక్తులుగా ఎదిగిన దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా కూడా పై స్థాయికి చేరుకునే ప్రయత్నాలు చురుగ్గా సాగిస్తున్నాయి. ఈ సమయంలో భారత్కు ఇది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.